Look at these pictures. Different people have different kinds of skills or talents. Some people are good at painting, some at singing, while some are talented in sports or writing. What are you good at? Discuss with your partner. Here you see డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ ఆర్ టాలెంట్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమందికి పెయింటింగ్ వేయడం చాలా ఇష్టం, దే డూ పెయింటింగ్ వెరీ వెల్. కొంతమందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, దే ప్లే గిటార్, వయలిన్, తంబూరా, లైక్ దట్ దే ప్లే వెరీ వెల్. They have an interest or they have a talent or skill about this particular skill, okay, about this particular kind of things they do well. Here some dance very well, some reads well, study well, and some stitches or sew all the clothes. Some are good at sports, and some will play with others very happily, and some have the skill of cooking. Yes, so different people have different skills. What we have to do is what the talent we have in us. Manalo unna talent enti, మనలో ఉన్న స్కిల్ ఏంటి, వీ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, నేను బాగా చదవగలను, ఐ కెన్ రీడ్ వెల్. సో నేను బాగా చదివి, సో త్రూ దాట్ యూ కెన్ ప్లాన్ యువర్ లైఫ్. సో నేను బాగా చదవగలను అనుకో, మంచిగా చదువుకొని హైయర్ స్టడీస్ చేసి యూ కెన్ గెట్ ఎ గుడ్ జాబ్ అకార్డింగ్ టు యువర్ స్టడీస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ ఆన్ మ్యూజిక్, you just learn the music, how to play the instruments, the musical instruments, how to play. If you have a talent of singing, you just learn to sing the swaras and thalas, you just have to learn them. If you have a talent of dancing, urka kuppi gantala iste dance avadu kada, so how to dance, rhythm we need to maintain. Yes, so you just have to focus on the skill, what do you have. Okay, so that is what they told. Different people have different kinds of skills, and some people are good at painting, some are at singing, while some are talented in sports or writing. What are you good at? మీరు దేనిలో పర్ఫెక్ట్గా ఉంటారు, మీకు ఏ స్కిల్ పర్ఫెక్ట్, మీకు బాగా ఇష్టమైనటువంటి స్కిల్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్. ఓకే, యూ క్యాన్ డిస్కస్ విత్ యువర్ పేరెంట్స్ ఆల్సో. Now, go through the lesson. This is a brief description about your lesson. The text is about a boy named John Martin. Here, the lesson is about a boy. Here we see the boy who loved flowers. Who is that boy? John Martin. Here we are talking about, we are learning the lesson about John Martin. What is the name of the boy? John Martin. Okay. Who gives up his schooling and to become a gardener. Oh, here he gives up అంటే ఏంటి, వదిలివేయటం. గివ్స్ అప్ అంటే వదిలివేయడం. హీ గివ్స్ అప్ హిజ్ స్కూలింగ్ అంటే స్కూలింగ్ అంటే ఏంటి, స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అనమాట. అంటే స్టడీస్ని వదిలివేశాడు, తనకి చదువుకోవడం ఇష్టం లేదనమాట. సో హీ గివ్స్ అప్, హీ లెఫ్ట్ స్టడీస్ టు బికమ్ ఏ గార్డెనర్. తనకి గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఫ్లవర్స్ని పెంచడము, ఆ ఫ్లవర్స్ని ప్లక్ చేయడము, ఎవ్రీథింగ్, టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద గార్డెన్, ఇన్ ద గార్డెన్. ఓకే, సో టు బికమ్ ఏ గార్డెనర్ అవ్వాలని చెప్పి తనకి చాలా కోరిక, తనకి చాలా ఇష్టం. గార్డెనర్ అంటే ఏంటి, హూ టేక్ కేర్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, గార్డెనింగ్ చేసేటువంటి వ్యక్తిని గార్డెనర్ అంటారు. గార్డెనర్ ఏం చేస్తూ ఉంటారు, ఈ ప్లాంట్స్ అన్నిటినీ కూడా నీట్గా ఒక లెవెల్లో, ఒక ఈవెన్గా చేయడము, ఈ కింద ఉండేటువంటి సాయిల్ని నీట్గా చేయడము, ఆ ప్రాంతం మొత్తాన్ని క్లీన్గా ఉంచడము, ఎవ్రీథింగ్ అబౌట్ ద ప్లాంట్స్ అండ్ ద ప్లేస్. ఓకే, ఆ గార్డెన్ మొత్తాన్ని నీట్గా ఉంచడము, ఆ ప్లాంట్స్ అన్నీ కూడా నీట్గా గ్రో అయ్యేలాగా చేయడము ఆ గార్డెనర్ యొక్క పని. ఓకే, హూ టేక్స్ కేర్ అబౌట్ ద గార్డెన్ ఈజ్ కాల్డ్ గార్డెనర్.
Though John does not do well in his studies, he does amazingly well in gardening. Though John does not do well in studies, తనకి బాగా చదవటం చేత కాదు, తను చదవటంలో చాలా వీక్ అనమాట, వీక్ స్టూడెంట్. బట్ హీ డస్ అమేజింగ్లీ వెల్ ఇన్ గార్డెనింగ్. తను చేసిన తర్వాత ఆ గార్డెన్ ఇంకెవ్వరూ అంత బాగా చేయలేరు, అంత బాగా మెయింటైన్ చేయలేరు అని చెప్పేసి చెప్తున్నారు. అమేజింగ్ అంటే హీ హ్యాస్ అన్ అమేజింగ్ స్కిల్, వండర్ఫుల్ స్కిల్ ఇన్ హిమ్ అబౌట్ గార్డెనింగ్ చేయడంలో తనకి చాలా మంచి స్కిల్ ఉందన్నమాట. హీ హ్యాస్ ఎ న్యాచురల్ టాలెంట్ ఫర్ ఇట్ అండ్ ఎండ్స్ అప్ బికమింగ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో హీ హ్యాస్ ఎ న్యాచురల్ టాలెంట్ ఫర్ ఇట్, తనకి న్యాచురల్గానే ఉంది ఆ టాలెంట్. And ends up becoming a successful businessman. At first, he had faced so many problems about his studies, giving up his studies and doing gardening. He has some problems he has faced, but about his natural talent, he focused and later he became a successful businessman. So gardening చేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా మారిపోయాడు. The text tells us that each of us has a special talent that is unlike what another person might have. సో మనం ఎదుటి వాళ్ళతో పోల్చుకోకూడదు, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. సో వాళ్ళకి వర్క్ చాలా బాగా వచ్చు, వాళ్ళు ఈ పని చాలా బాగా చేస్తారు, వాళ్ళు చాలా బాగా చదువుతారు. సో వాట్ ద టాలెంట్ యూ హ్యావ్ ఇన్ యూ, వాట్ ద టాలెంట్ యూ హ్యావ్ ఇన్ యూ అనేసి ఫస్ట్ మీరు మీ గురించి మీకే టాలెంట్ ఉంది అని చెప్పేసి మీరు దాని మీద ఫోకస్ చేయాలి. అంటే నేను కుకింగ్ బాగా చేస్తాను, గార్డెనింగ్ బాగా చేస్తాను, డ్యాన్స్ బాగా చేస్తాను. విత్ ద స్టడీస్ యూ షుడ్ స్టడీ. స్టడీస్ని పక్కన పెట్టేసి వీటన్నిటినీ చేయడం అనేది మంచి పని కాదు. స్టడీస్తో పాటుగా ఈ అదర్ స్కిల్ వాట్ యూ హ్యావ్, ఫోకస్ ఆన్ దట్. నేను స్పోర్ట్స్ బాగా ఆడతాను, కొంతమంది మ్యూజిక్ బాగా ప్లే చేస్తారు, కొంతమంది పప్పీస్ని మెయింటైన్ చేయడం కూడా ఒక ఆర్ట్ తెలుసా. అండ్ నెక్స్ట్ పెయింటింగ్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం, ఇవన్నీ సమ్ అదర్ ఆర్ట్స్ అనమాట. చదువుతో పాటుగా వీటిని కూడా మీలో ఏ టాలెంట్ ఉంది అని చెప్పేసి మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, హియర్ యూ సీ ద లెసన్. We live in a world that gives a lot of importance to tests. We live in a world that gives a lot of importance to tests that many believe assess our intelligence levels. So here we see, we live in a world that gives a lot of importance to tests. Here test ante examinations, what we are going to write. మనం ఏవైతే ఎగ్జామ్స్ రాస్తున్నామో ఆ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తేనే అతను టాలెంటెడ్ పర్సన్, అతను ఇంటెలిజెంట్ పర్సన్. ఏ క్వశ్చన్ అడిగినా సరే సమాధానం చెప్పగలిగిన పర్సన్ మాత్రమే ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పి జడ్జ్ చేసేటువంటి వరల్డ్లో మనం ఉన్నాము అని చెప్తున్నారు. వీ లివ్ ఇన్ ఏ వరల్డ్, మనం ఏ వరల్డ్లో ఉన్నాము, దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు టెస్ట్ దట్ మెనీ బిలీవ్ అసెస్ అవర్ ఇంటెలిజెంట్ లెవెల్స్. సో మనకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మనల్ని గెస్ చేస్తారు, ఆర్ యూ ఇంటెలిజెంట్ ఆర్ ఏ డల్ స్టూడెంట్ అని చెప్పేసి. నీకు మార్క్స్ని బట్టి స్టూడెంట్ ఇంటెలిజెన్స్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తున్నారు. Most of us tend to overlook that there are other qualities besides the ability to answer questions in an examination that make one's personality. Here, most of us tend to overlook that there are other qualities besides the ability to answer questions. To answer questions అంటే ఇక్కడ మనం క్వశ్చన్స్ చదువుతున్నాం. ఇప్పుడు మీకు నేను లెసన్ చెప్తున్నాను. లెసన్ చెప్పిన తర్వాత ఏంటి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, హార్డ్ వర్డ్స్, టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ ఇస్తున్నాను. సో సమ్ పీపుల్ దే జస్ట్ బై హార్ట్ అండ్ రైట్ ద ఎగ్జామినేషన్స్ అండ్ దే విల్ గెట్ గుడ్ మార్క్స్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆల్సో. దే జస్ట్ బై హార్ట్, వాళ్ళు చక్కగా బై హార్ట్ చేసేస్తారు, బట్టి పట్టేస్తారు. బట్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ద లెసన్, వాట్ ద మోరల్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద లెసన్. దే డోంట్ అండర్స్టాండ్. ఓకే, వాళ్ళకేం తెలియదు, ఆ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచించరు. సో ఈ లెసన్ ఉంది, ఈ లెసన్కి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ని చదివేశాను. సో ఎగ్జామ్ రాసినప్పుడు
without any mistake I have written examinations and I got good marks, I got first rank. Like that only the people are thinking about the studies. So studies ante enti, what we have to learn, స్టడీస్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, the moral ethics we have to learn, how to behave with the others, what the world about, ఈ ప్రపంచం దేని బేస్ అయి ఉంది. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లెర్న్. సో హియర్ ఇన్ ద బిఫోర్ లెసన్స్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, సో in the before lessons what we have learned, in the cyclone lesson what we have learned in the cyclone lesson, we just have listened to the lesson and left. We have read the question answers and we have completed writing in the notebook, just we left. But what we have learned from the lesson cyclone lesson నుంచి మనం ఏం నేర్చుకున్నాము, when cyclone happened, Dorothy felt brave, షీ డిడ్ నాట్ క్రైడ్. ఎంత ప్రాబ్లం అది, సైక్లోన్ వచ్చి హౌస్ ఎగిరిపోతోంది, తను ఏం భయపడలేదు. షీ సాట్ క్వైట్, తను సైలెంట్గా కూర్చొని వాట్ విల్ హ్యాపెన్ జస్ట్ హ్యాపెన్, వాట్ ఏం జరిగినా సరే జరగని అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉంది. కానీ ఫేట్కి వదిలేయలేదు. షీ హ్యాడ్ సీన్ ద కంఫర్ట్. తను బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకొని ఓకే వాట్ విల్ హ్యాపెన్, ఇట్ జస్ట్ హ్యాపెన్ అని చెప్పేసి తను ట్రై చేసింది ఏదన్నా చేయడానికి. బట్ వాట్ ద మినిట్స్ సీ, ఈ పోయిం ద్వారా మనం ఏం చెప్పుకున్నాం, మినిట్స్ ఏం చెప్తున్నాయి మనకి, డు నాట్ వేస్ట్ ద టైమ్ విత్ ద వేస్ట్ థింగ్స్. పనికిరాని పనుల కోసం మనం టైంని వేస్ట్ చేయకూడదు. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి నేర్చుకున్నాం. Who doesn't care about minutes does not get a good life, and who cares about minutes will get more time to spend in the future అని చెప్పి మనం మినిట్స్ నేర్చుకున్నాం. వాట్ ద మినిట్స్ పోయింలో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, హియర్ యూ సీ, హూ యూజెస్ మినిట్స్ హ్యాస్ అవర్స్ టు యూజ్. ప్రతి ఒక్క మినిట్ని యూస్ఫుల్గా యూజ్ చేసుకుంటే ఈ టైంలో, వెన్ యూ యంగ్, ఓకే, యంగ్గా ఉన్నప్పుడు మినిట్స్ని యూస్ఫుల్ చేసుకుంటే లేటర్ వెన్ యూ బికమ్ ఓల్డ్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు యూజ్. ఓకే, హూ లూజెస్ మినిట్స్ హోల్ ఇయర్స్ మస్ట్ లూజ్. ఎవరైతే మినిట్సే కదా 1 minute 2 minutes అని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు చూడండి, ఆ మినిట్స్ని వేస్ట్ చేసుకున్న వ్యక్తి ఆర్ పర్సన్ విల్ లూజ్ హోల్ ఇయర్స్. చాలా ఇయర్స్ని వాళ్ళు వేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. సో టైమ్ ఈజ్ వాల్యుబుల్. ఓకే, we have learned from the poem what the minutes say, time is very important, each and every second and each and every minute is very important అని చెప్పి తెలుసుకున్నాం. And next from the story the amazing history of paper, what we have learned about the story of Ceylon. Though he had faced so many words like he is doing waste things, అన్లెస్ హీ హ్యాడ్ నో టైమ్, తనకి టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు, తను అసలు ఎటువంటి పనికిరాని పని చేస్తున్నాడు, ఇది దేనికి యూజ్ అవ్వదు అని చెప్పేసి అన్నా కూడా తను పట్టుదలగా ఆ వర్క్ చేసి తను పేపర్ని ఇన్వెంట్ చేశాడు. సైలెన్ చాలామంది తనని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఫ్రేమ్ ఏమని చెప్పారు, వాచ్డ్ హిమ్ అండ్ లుక్ లైక్ నథింగ్ ఈజ్ ఎ మెస్, బట్ ఎ మెస్. ఇదంతా వేస్ట్ థింగ్, టైం వేస్ట్, ఈ మెటీరియల్ అంతా వేస్ట్, తనకి ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పి అందరు అన్నా కూడా అతను ఏం చేశాడు, పట్టుదలగా ఒకదాని మీద ట్రై చేసి ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి పేపర్ని తను ఇన్వెంట్ చేశాడు. ఓకే, అండ్ నెక్స్ట్ సో హియర్ ఇట్స్ అబౌట్ వాట్ ద వరల్డ్ వీ సీ అరౌండ్. మనం ప్రపంచంలో చూసేటువంటి చిన్ని థింగ్స్ కూడా మనం పెద్ద ఇన్వెన్షన్స్ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి రెనే డే రియామర్ చెప్పారు. సైలెన్ ఏమో పట్టుదలగా అది ఇది కలిపి పేపర్ని ఇన్వెంట్ చేశారు. అండ్ రెనే డే రియామర్ ఏంటి, ప్రపంచంలో ప్రతిదీ చిన్న వస్తువు కూడా మనకి పెద్ద ఇన్వెన్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. అవునా? సో ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ వీ డూ లెర్న్ సంథింగ్. ఓకే, సో హియర్ ఆల్సో ఎవరైతే మార్క్స్ని బట్టి పర్సన్ని జడ్జ్ చేస్తారో అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాము. మార్క్స్ ఈజ్ నాట్ అబౌట్ లైఫ్, మార్క్స్తోనే లైఫ్ ఎండ్ అయిపోదు. వీ హ్యావ్ సమ్ అదర్ టాలెంట్స్ ఆల్సో అని చెప్పేసి. హ్యావ్ యూ హర్డ్ ద స్టోరీ ఆఫ్ దిస్ యంగ్ కెనడియన్ బాయ్? కెనడియన్ బాయ్ మీన్స్ ఎ బాయ్ హూ లివ్స్ ఇన్ కెనడా, ఓకే, called John Martin. The boy's name is John Martin. No, let me tell you then.
John's father was a carpenter and his mother a housekeeper. They did not have much money and saved every little they had to send their son to college. So, here what the paragraph is about. Have you heard the story about this boy? జాన్ మార్టిన్. మీరు ఎప్పుడైనా జాన్ మార్టిన్ అనే వ్యక్తి గురించి విన్నారా? యూ సేడ్ నో. సో లెట్ మీ టెల్ యూ దెన్. సో నేను చెప్తాను వినండి అని చెప్తున్నారు. జాన్స్ ఫాదర్ వాజ్ ఏ కార్పెంటర్. కార్పెంటర్ అంటే హూ డూ వర్క్స్ ఆన్ వుడ్ వర్క్ చేసేటువంటి వాటిని కార్పెంటర్ అంటారు. పర్సన్ని కార్పెంటర్ అంటారు. అండ్ హిజ్ మదర్ ఈజ్ ఏ హౌస్ కీపర్, మీన్స్ హౌస్ వైఫ్ అనమాట. దే డి నాట్ హ్యావ్ మచ్ మనీ. వాళ్ళు రిచ్ పీపుల్ కాదు. దే డోంట్ హ్యావ్ మచ్ మనీ. వాళ్ళ దగ్గర అంత ఎక్కువ మనీ అయితే లేదు. కార్పెంటర్, హౌస్ కీపర్ కాబట్టి దే డోంట్ హ్యావ్ మచ్ మనీ. అండ్ సేవ్డ్ ఎవ్రీ లిటిల్. వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా వాళ్ళు సేవ్ చేస్తారు. దేనికోసం సేవ్ చేస్తారు? టు సెండ్ దేర్ సన్ టు కాలేజ్. అతన్ని తన అబ్బాయి జాన్ మార్టిన్ని స్కూల్కి పంపడానికి, కాలేజ్కి పంపడానికి, తనకి చదువుని అందించడానికి, స్టడీస్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళు డబ్బుని దాచిపెట్టేవాళ్ళు. In John's school, there was a psychologist who asked to see him. The 16-year-old John went to the psychologist's office. The psychologist said, "John, I have been looking at your test and going over your marks. I notice they are not improving." So, John స్కూల్లో ఒక సైకాలజిస్ట్ వచ్చారనమాట. సైకాలజిస్ట్ అంటే ఏమిటి? So here, psychologist mean he is also a doctor. For example, the doctor who treats bones and about legs and hands. బోన్స్ గురించి చేస్తే ఆర్థోపెడిక్ అంటాము. ఓకే. సో డెంటల్ అంటే మన టీత్ గురించి ట్రీట్ చేసేటువంటి డాక్టర్ని ఏమంటాము? డెంటిస్ట్ అంటాము. స్కిన్ గురించి చేసే అతన్ని డర్మటాలజిస్ట్ అంటాము. హియర్ సైకాలజిస్ట్ అంటే అబౌట్ అవర్ మైండ్. ఓకే, హ్యూమన్ మైండ్ గురించి సైకాలజిస్ట్ హ్యూమన్ బిహేవియర్ గురించి ఎనలైజ్ చేసి చెప్తారనమాట. ఓకే, నీ బిహేవియర్ని బట్టి ఓకే యు ఆర్ ద కైండ్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, నీ మార్క్స్ని బట్టి వై యు ఆర్ గెటింగ్ లెస్ మార్క్స్, నీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి. సో దే విల్ జడ్జ్ అబౌట్ యువర్ హ్యూమన్ మైండ్ గురించి చెప్పేటువంటి డాక్టర్ అనమాట. ఓకే. సో సైకాలజిస్ట్ అవసరం ఎప్పుడు వస్తుందంటే బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, కొంతమంది బాగా డిస్టర్బ్ అవుతారు. సో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు అంటే కౌన్సిలింగ్ ఇస్తారు. వాట్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ, ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు, ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, అటువంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. సైకాలజిస్ట్ కూడా ఒక డాక్టర్ అనమాట. సో కొన్ని క్రిమినల్ కేసెస్లో కూడా సైకాలజిస్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా మూవీస్ చూస్తూ ఉంటే తెలుస్తుంది. సైకాలజిస్ట్ వస్తే ఒక క్రిమినల్స్ దగ్గర నుంచి ఓకే దే ఆర్ టెల్లింగ్ ట్రూ ఆర్ నాట్, వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని సైకాలజిస్ట్ చెప్తారు. అండ్ వాళ్ళ మనసులో నుంచి ఒక నిజాన్ని చెప్పించడం కూడా సైకాలజిస్ట్ చేస్తారనమాట. సో సైకాలజిస్ట్ అంటే మనసుని చదివేటువంటి వ్యక్తి అనమాట. ఓకే, మన మనసుని బట్టి మనకి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు వాళ్ళు. నాట్ విత్ ద టాబ్లెట్స్ అండ్ సిరప్స్, విత్ ద కౌన్సిలింగ్ అంటారు వాటిని. కౌన్సిలింగ్ అంటే ఏంటి? మాటలతో చెప్పడం, మీరు ఇటువంటి పనులు చేస్తే మీరు బాగుంటుంది, ఇలాంటి చేయాలి అలాంటివి చేయాలి అని చెప్పి సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారంట. కౌన్సిలింగ్ ఇస్తారు, సలహాలు ఇస్తారు మీకు. ఓకే. హూ ఆస్క్డ్ టు సీ హెమ్. ఒక సైకాలజిస్ట్ వచ్చి తనని పిలిచాడు. ఎవరిని? జాన్ మార్టిన్ని పిలిచారు. The 16-year-old John Martin went to the psychologist office. So psychologists, here you see apostrophe s, అంటే the room or office belongs to psychologist. Psychologist యొక్క రూమ్కి పిలిచారు. సో జాన్ మార్టిన్ 16 years బాయ్ అంట. సో 16 years బాయ్ జాన్ మార్టిన్ వెళ్ళాడు సైకాలజిస్ట్ దగ్గరికి. ద సైకాలజిస్ట్ said, "John, I have been looking at your test and going over your marks." నేను నీ టెస్ట్ అంటే ఏంటి? ఎగ్జామినేషన్ పేపర్స్ అనమాట. నీ ఎగ్జామినేషన్ పేపర్స్ని చూశాను. అండ్ గోయింగ్ ఓవర్ యువర్ మార్క్స్, నీ మార్క్స్ని అబ్జర్వ్ చేశాను. ఐ నోటీస్ దే ఆర్ నాట్ ఇంప్రూవింగ్. నీ మార్క్స్ అయితే ప్రతి టెస్ట్లో కూడా సేమ్ అలాగే ఉన్నాయి, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు నీ మార్క్స్లో అని చెప్పేసి అన్నాడు. జాన్ సెడ్, "బట్ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ హార్డ్." కానీ నేను చాలా కష్టపడి చదువుతున్నాను. టు గెట్ గుడ్ మార్క్స్ ఐఎమ్ ట్రయింగ్ వెరీ హార్డ్. నేను చాలా కష్టపడుతున్నాను మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అని చెప్పాడనమాట. సో ద రిమైనింగ్ లెసన్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
Up to then, bye bye, students.